హైదరాబాద్ మాదాపూర్ ఖానామేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయం స్థలంలో నిర్మించిన హైడ్రా షాప్లను కూల్చివేసింది. హైడ్రా కూల్చివేతలను ఆలయ పూజారులు భక్తులు అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని పూజారులు భక్తులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ మాదాపూర్ ఖానామేట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయం స్థలంలో నిర్మించిన హైడ్రా షాప్లను కూల్చివేసింది. హైడ్రా కూల్చివేతలను ఆలయ పూజారులు భక్తులు అడ్డుకున్నారు. కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలని పూజారులు భక్తులు డిమాండ్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మాదాపూర్ ఖానామేట్లో యొక్క ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆలయ స్థలం నిర్మించిన షాప్లను హైడ్రా అధికారులు కూడా కూల్చివేస్తున్నారు. అయితే ఆలయ పూజారులు కావచ్చు, గ్రామస్తులు, భక్తులు అంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ఎందుకంటే షాప్లను పట్టుకున్న నేపథ్యంలో హైడ్రా వచ్చి ఇలా షాప్లను కూర్చోవద్దని చెప్పి చాలా సార్లు హైడ్రా మాత్రము పూర్తిగా ఈ యొక్క షాప్లను కూడా కూల్చివేస్తుండడం పూజారులు రోడ్డుపై బైఠాయించి ఒక ఆందోళన కూడా చేపట్టారు. మొత్తానికి చూస్తే పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా ప్రజెంట్ ఇక్కడ దీనికి సంబంధించి పంపించి వేసిన పరిస్థితి చూస్తున్నాము. కానీ పూజారులు మాత్రము ప్రతిసారి మేము ఇక్కడ పూజా సామాగ్రి తీసుకుంటాం, దేవునికి సంబంధించిన షాపులు కాబట్టి మీరు ఎందుకు కూల్చివేస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన హైడ్రా మాత్రం దీనికి సంబంధించి ప్రభుత్వ స్థలం కాబట్టి ఇందులో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టొద్దని చెప్పి గతంలో కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క షాపులను అన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే పోలీసులు దగ్గరుండి మరి ఒక భద్రత కల్పిస్తున్నారు. పవన్, వారికి ముందస్తు సమాచారంతోనే హైడ్రా కూల్చివేసిందా? అయితే హైడ్రా సంబంధించి చూస్తే మాత్రం ముందుగానే తమకు నోటీసులు జారీ చేశాము, అయినా కానీ వాళ్ళు షాపులు ఖాళీ చేయట్లేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఇదంతా కూడా అక్రమ నిర్మాణాలు కాబట్టి వీటిలన్నిటి కూడా కూల్చివేస్తున్నామని చెప్పి హైడ్రా అధికారులు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే మాత్రము ఈ భూమికి సంబంధించి ఇప్పటికే హైడ్రా దర్యాప్తు జరిపిన నేపథ్యంలోనే ఇదంతా కూడా ప్రభుత్వం సంబంధించిన స్థలంగా గుర్తించిన దాని కాబట్టి ఇది కూల్చివేస్తామని చెప్పి ప్రధానంగా హైడ్రా అధికారులు కూడా చెప్తున్నారు. పవన్, హైడ్రా బాధితులు ఏం చెప్తున్నారు? అయితే హైడ్రాకి సంబంధించి మాత్రం ఓవర్ చెప్పనే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇదంతా కూడా గతంలోనే వీరంతా కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కాబట్టి ఈసారి కూల్చివేస్తామని చెప్పి అంటున్నారు. అయితే మొత్తానికి ఈ నోటీసులు అందుకున్న వారు షాపును ఖాళీ చేయాల్సి ఉంటుంది, కానీ ఇక్కడ కూడా ఖాళీ చేయాలని చెప్పి కూడా హైడ్రా సంబంధించిన అధికారులు కూడా చెప్తున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ. పెద్ద పెద్ద జాగాలు 41